గురువుగారు డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారు వేంచేసి మార్గనిర్దేశం చేసి అందరినీ ఆశీర్వదించవలసింది అని ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమనారాయణ. ఏమిటిని లేటుగా వస్తాడని అనుకో, ఎందుకంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. గృహతిర్వారాసనం మాకు చాలా ముఖ్యం, మా తండ్రి గారి నుంచి సంక్రమించింది. అది చేసుకొని ఆ తిరువారాసనం చేసేటప్పుడు నేనే తడిహి చేసి ఆరోగ్యం పెట్టి తీర్థం పుచ్చుకొని అదే మహాప్రసాదంగా తీసుకుని కానీ బయటికి రాను. దట్ ఈస్ మ్యాండేటరీ. అందులో కొంచెం అటు ఇటు అవుతుందన్న. సరే, ఇక్కడికి వచ్చి మరి 9:30 దాకా ఉండి అప్పుడు పరిగెడితే నేను అసలు సాపాటు ఇబ్బంది అయిపోయింది. ఇందులో పరుగులు పోవడానికి పావు గంట, రావటానికి రాగంట, చెప్పలేవు. ఇటువంటి సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఒక్క చిన్న విషయం మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. ఎలాగూ కథాంశాలు మనవాడు చెబుతారు కనుక ఏదైనా ఒక దర్శన సిద్ధాంతాన్ని మనం స్వతంత్రంగా, అంటే మన మనస్సుకు నచ్చిన విధంగా సమాజానికి అందించాలంటే దానికి ఒక స్ట్రాటజికల్ అప్రోచ్ కావాలి. అంటే ఫండమెంటల్గా కొన్ని అంశములను తీసుకుని సర్వప్రథమంగా వాటిని ప్రతిపాదించి వాటి ఆధారంగా ఒక పునాది వేసిన తర్వాత అది ఎన్ని అంతస్తులకు వేశాం, ట్రూ స్టోరీడా, ఏదో 10 స్టోరీడా, లేదా మల్టీ పర్పస్ ఎక్కడో స్కై స్క్రాపరా, ఇవన్నీ చూసి దానికి పునాది గట్టిగా వేసుకుని పునాది మీద ఒక సిద్ధాంతాన్ని ఫార్మ్ చేసుకోవటం అనేది వివేకవంతులైనటువంటి ఆచార్యుల యొక్క లక్షణం. శంకర భగవత్పాదుల వారు తమ అద్వైత సిద్ధాంతాన్ని చెప్పదలుచుకున్నప్పుడు అద్వైతమే మేము చెప్పాలి కనుక ద్వైతం అనే దాని యొక్క వాసన కూడా ఎక్కడా రావడానికి వీల్లేదు కనుక ఏదైతే రెండుగా కనిపిస్తున్నదో అది ఒకటి యందు ఆరోపింపబడినది, దాన్ని అస్క్రైబ్ చేసా ఉంటాం. వాడు దొంగ కానివాడిని వాడు దొంగ అంటాం, ఓ రాజు కాబట్టి వాడు రాజు అంటాం. ఇది అస్క్రైబ్ చేయడం, వాడి యందు లేని ధర్మాన్ని వారి యందు ఆరోపించడం. ఈ కనిపించే ప్రపంచమంతా కూడా ఒక్కడుగా ఉన్న పరమాత్మ యందు అధ్యాస చేయబడినది, అధ్యారోపితమైనది. అంటే ఎవరు అధ్యారోపణ చేశారు? వాడు అక్కడ ఉన్నాడా ఏమిటి ఇవన్నీ అని అవన్నీ మళ్ళీ పెడితే కొంచెం దర్శనంలో ఇబ్బందులు, చికాకులు ఉంటాయి. వాడికి మన జోలికి వెళ్ళొద్దు. ఈ అధ్యాస అనేది ఏదైతే ఉందో అది అనాదిసిద్ధమైన అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది. అంటే అనాదిగా ఈ జీవుడు అనేవాడు ఎప్పుడు ఉన్నాడు అప్పుడే వాడితో పాటే వాడి జ్ఞానాజ్ఞానములు రెండు వాడిని అంటిపెట్టుకుని ఉన్నాయి. ఈ అజ్ఞానం అనేది వాసనారూపంగా, అంటే ఒక జన్మలోంచి ఓ జన్మకి, ఓ జన్మలోంచి ఇలా దృఢంగా ఉండటం వల్ల పరమాత్మ యందు ఈ లేని ప్రపంచాన్ని పట్టుకొచ్చి ఆరోపణం చేస్తాడు. చేసి ఇదే వాస్తవం అనుకుంటాడు. పరమాత్మ ఉన్నాడు అనుకుని పరమాత్మ యందు ఆరోపణ, పరమాత్మ ఉంది ఇది ఉంది అనుకుంటే అది వేరే విషయం. అలా అనుకోడు. పరమాత్మ లేదు ఇదే ఉంది అనుకుంటాడు. అంటే సత్యమైన ఒక వస్తువు ఉండగా దాని యందు అసత్యమైన వేరొక వస్తువును ఆరోపణం చేసి ఇదే ఉంది సత్యము లేదు అనుకునేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితియే మనకు సాగుతున్నది. అందువల్ల ఈ ప్రపంచమంతా అధ్యాస మూలము అని అధ్యాస భాష్యం అని మనకు ఆరంభ భాష్యం అంతా కూడా బ్రహ్మసూత్రాల్లో అధ్యాస భాష్యం అంటారు. చాలా కష్టమైంది. ఎందుకంటే అధ్యాసకు 3 లక్షణాలు చెబుతారు. అతస్మిన్ తదధ్యారోప అంటూ 3 రకాల లక్షణాలు, 3 రకాలు సాగదీసి ఇంతంత పుస్తకాలు రాసి బ్రహ్మాండంగా ఒక సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అధ్యాస భాష్యము ఆధారంగా ఉంటుంది. ఆ అధ్యాస భాష్యం చదవకపోతే మూల గ్రంథం చదవాలి. మొట్టమొదటి అద్వైతం సేవించావు ఒక ఆయన అద్వైత సన్యాసి దగ్గర. ఆయన బొంబాయిలో ఎక్కడో ఉన్నాడు, మా కాలేజీకి వచ్చాడు. కదిపినప్పుడు శాస్త్రం చదువుకున్నాడు, భావతి గ్రంథాలు చదివాడు. నాకు తెలిసిన తర్వాత కాస్త మనం అజ్జల్ గారు మనం కాస్త పర్యాలోచించేద్దామన్నారు. అలాగే చేద్దాం అనుకుని నేను, మాతో పాటు ఒక ఆయన మానాపురాడు శ్రీరాములు గారు మా కరస్పాండెంట్ గారు ఉంటారు, మేము ఒక 7 రోజులు సెలవు పెట్టేసిన అధ్యాస భాష్యం అంతా వారు చెబుతుంటే పర్యాలోచన చేశాం. చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు రామాను సిద్ధాంతం మనకు అర్థం కావాలంటే
ఫండమెంటల్గా ఉండేటువంటి మౌలికమైన అంశం మనకు తెలిస్తే దాని మీద వారు బిల్డప్ చేసినటువంటి అంతా మనకు అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే అదే అర్థం అవుతుంది, అర్థం కాదు. అందులో శంకరుల యొక్క సిద్ధాంతం మనకు తెలియాలి అంటే అధ్యాస భాష్యము తప్పనిసరిగా తెలుసుకుని తీరవలేను. అది తెలియకపోతే మనకు పూర్వపక్షంగా వారు చెప్పినప్పుడు వీరు ఖండనం చేసే ప్రక్రియ కూడా ఏమిటంటే అంత తేలిగ్గా పేలవంగా చెప్పారు, రామానుజులు ఇలా కత్తిరించి పారేసరే, తీసి పారేసరే, ఆ మాత్రం యుక్తి లేదా? ఓ మాట అంటారు, యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహో, రెండు ఉన్నాయి, ఈ ప్రపంచము బ్రహ్మం, అస్మత్ ప్రత్యయ గోచరం బ్రహ్మం, నేను అనే ఆత్మగా తెలియబడేది బ్రహ్మం. నిజానికి నేను అనే శబ్దం దాన్ని చెప్పలేదు, కానీ తాత్కాలికంగా మనం దాన్ని తెలుసుకోవాలి కనుక తెలుసుకోవడం కోసం మార్గం శబ్దం తప్ప మరొకటి ఏం లేదు కనుక అహం అనే శబ్దం చేతనే ఆత్మరూపముగా బ్రహ్మం తెలుస్తుంటుంది. ఈ ప్రపంచమంతా ఆ అహం కంటే వేరైంది కనుక యుష్మత్ప్రత్యయ గోచరం అంటారు దీన్ని. అస్మత్ప్రత్యయ గోచరమైనటువంటి ఆత్మరూపమైన పరబ్రహ్మాన్ని యుష్మత్ నీవు అని ఎదురుగా కనిపించే ఆ జ్ఞానము చేత తెలియబడేటువంటి ప్రపంచాన్ని ఒకదాన్ని ఒకటి కలగాపులగం చేసి యుష్మత్తును అస్మత్తుగాను అస్మత్తును యుష్మత్తుగాను ఇతరేతరాధ్యాస అనాది అవిద్యా మూల. ఎప్పటి నుంచో అవిద్య పట్టుకోవటం వల్ల అజ్ఞానం వల్ల దీన్ని దానిగాను దాన్ని దీనిగాను, అహమునేమో నువ్వు అంటాడు, నిన్నేమో అహం అంటాడు. ఇక్కడ ఆ చెప్పే దశలో నేను అని ఆత్మగా చెప్పబడేది కూడా అది యుష్మత్ ప్రత్యయ గోచరం అంటారు శంకర భగవత్పాదులు. అది నిజంగా ఆత్మ లేదయ్యా, అది కూడా కల్పితమే, ఉన్నది ఒకటే బ్రహ్మము. ఆ బ్రహ్మమందు జీవుడు అనే ఒక తత్వం కల్పింపబడింది, ప్రపంచం అనే తత్వం కల్పింపబడింది. ఈ రెండు అక్కడ ఆరోపించారు. అందులో ప్రపంచం ఎలాగైతే నీవు 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 అనే జ్ఞానంలో గోచరిస్తుందో నేను కూడా నిజముగా నీవు అనే జ్ఞానంలోనే గోచరించాలి. కానీ అజ్ఞానం చేత నేను 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 అనుకున్నా అస్మత్ప్రత్యయ గోచరంగా ఆత్మని చెబుతున్నాం, కానీ నిజానికి అది కాదు. ఆత్మ అనేది పరమాత్మ కనుక అది యుష్మత్ప్రత్యయ గోచరము కాదు, నువ్వు అని చెప్పలేము, నేను అని చెప్పలేము. ఇది ఫండమెంటల్గా వారి భాష్య ఆరంభంలో అధ్యాస భాష్యంలో చెప్పినటువంటి ప్రక్రియ. ఇలాగే రామానుజాచార్య స్వామి వారు తమ సిద్ధాంతాన్ని తాము చెప్పాలనుకున్నప్పుడు కొన్ని ఫండమెంటల్గా కొన్ని విషయాలు ఇచ్చారు. ఆరంభంలో వారు చేసింది ఏమిటంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువు ఉన్నా ఆ వస్తువును బోధించేటువంటి పదములైనా వేదంలో ఉండేటువంటి శబ్దములైనా అన్నీ పరమాత్మనే బోధిస్తాయి. గుర్తుపెట్టుకోండి, రామానుజాచార్యులు వారు చాలా ఫండమెంటల్గా చెప్పినటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకపోతే ఉపనిషత్తుల్లో ఉండే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, నేహనానాస్తి కించన ఇటువంటివి ఏమీ అర్థం కావు. ఏ వాక్యాలు కూడా మహావాక్యములు అంటారు వాటిని. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇటువంటివి కొన్ని 5 వాక్యాలు మహావాక్యములు అంటారు. అది అద్వైతానికి బీజభూతములైనటువంటివి. ఆ వాక్యాలు అర్థం చేసుకోవాలంటే శంకర భగవత్పాదుల యొక్క ధోరణి తెలుసుకుంటేనే అవి అర్థమవుతాయి వారికి. మనం రామానుజుల యొక్క ఫండమెంటల్ థియరీ అర్థం చేసుకుంటేనే, భౌతిక ప్రాథమికంగా ఉండే అది అర్థం చేసుకుంటేనే అసలు తత్వాంశం అంటే అర్థం ఏమిటి అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందువల్ల ఏం చేశారు వారు? మొట్టమొదటిగా ఏం చేశారు? ఏ శబ్దమైనా తీసుకో, అది పరమాత్మనే బోధిస్తుంది. చెట్టు అంటే అర్థం ఏంటి? పరమాత్మే. మరి మేము లోకంలో అలా అనుకోవటం లేదు కదండి. ఆ చెట్టు బాగా పూసింది, ఆ చెట్టు బాగా కాసింది, ఆ చెట్టుకు బ్రహ్మాండమైన కొమ్మలు ఉన్నాయి, అబ్బో ఎంత పెద్ద చెట్టు అంటున్నాం. చెట్టు అంటే మా కళ్ళ ముందు ఆకులతోటి కొమ్మలతోటి కాండంతో కూడిన పదార్థం కనిపిస్తుంది తప్ప ఆ భగవంతుడు అనేవాడు దైవం అనేది ఏం కనపడటం లేదే. చెట్టు అంటే దైవము అనేవాడికి తెలియటం లేదే లోకంలో. అలా తెలుసునా? మనకేమీ తెలియదు. ఆవిడ వస్తుందంటే ఆవిడే వస్తుంది, ఆవిడ లోపల ఎవరో ఉన్నారు పరమాత్మ అని అర్థం ఎక్కడా ఉండదు లోకంలో. లోక వ్యవహారంలో మనకి ఏమీ కనిపించదు. ఎలాగా? లోకంలో అందరూనేమో ఈ చెట్టు అంటే చెట్టు అంటున్నారు, కొండ అంటే కొండ అంటున్నారు, బండ అంటే బండ అంటున్నారు. మీరేమో ఏ శబ్దమైనా పరమాత్మనే బోధిస్తుంది అని మీరు అంటున్నారు. ఎలా మేము అర్థం చేసుకోవాలి అంటే, నాయన మీరు లోకంలో ఉన్నారు కనుక లోక జీవనంలో ఈ శబ్దాలకు అర్థాలు ఇలాగే ఉంటాయి.
కాస్త మీరు తాత్వికమైన ఆలోచన చేసి వేదాంతంలోకి కనుక వెళ్ళినట్టయితే, ఉపనిషత్తులు వాటిని పర్యాలోచన చేసినట్టయితే ప్రతి శబ్దానికి పరమాత్మయే అర్థమని మీకే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినప్పుడు? వేదాంతంలోకి వెళ్ళినప్పుడు. అందువల్ల లోకపు స్థాయిలో ఉండేటువంటి అవగాహన రీతులు వేరు, శాస్త్ర ప్రక్రియలో ఒక వేదాంత భావంలోకి వెళ్ళినప్పుడు ఉండేటువంటి అవగాహన రీతులు వేరు. ఆళ్వార్లకి ఏ వస్తువు చూసినా నారాయణగానే కనిపించారు. ఆ పక్షి చూస్తే భగవద్విరహంతో ఉన్నటువంటిది, భగవద్ అంతరంగ భావన కలిగినది. చెట్టు చూసినా, పుట్ట చూసినా, ఒక అడవి చూసినా, నెమలి చూసినా, ఏం చూసినా అంతా సర్వం విష్ణుమయం అని మన భాగవతంలో చెప్పినట్టుగా అంతా భగవన్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. మయముగా వారికి తోచింది. ఆ తోచడమే దాన్ని హయ్యెస్ట్ రియలైజేషన్ అంటాం, సర్వోత్తమమైనటువంటి అవగాహన రీతి. ఆ అవగాహన రీతి ప్రారంభ దశలో ఉండదు, ప్రాథమిక దశలో వస్తే ఏది అదే. సంభవం అంటే సంభవమే. అందుకే భగవంతుడు ఎక్కడున్నాడు నేను ఎక్కడ చెప్పను, ఎక్కడని చెప్పను. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఆయన అన్నీ ఆయన అయినప్పుడు ఏమంటే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అని చెప్పగలమా? ఇందుగలడు అందు లేడని సందేహములదు చక్రి సర్వోపగతుండు. అది ఫండమెంటల్గా వాడికి అర్థమైంది. అది తన యందు నిఖిల భూతములందు సమహితత్వమున బరగువాడు. పోతనగా చాలా అందంగా రాశాడు. నేనైనా సరే, ఏ ప్రాణి తీసుకున్నా సరే, సమము హితము అయిన తత్వం ఒకటి ఉంది. ఏమిటది? పరమాత్మ తత్వం ఉన్నది అని తెలిసి ప్రవర్తించినటువంటి వాడు. ఇది చాలా గొప్పదైనటువంటి అవగాహన. అంటే అంతా పరమాత్మయే. ఏ శబ్దం తీసుకున్నా పరమాత్మ తప్ప మరొకటి ఏమీ లేదు. మనకు పైకి కనిపిస్తున్నవి లోక వ్యవహారంలో ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటిని తెలుసుకుంటున్నాము. మనకున్న అవగాహనలో లోపం వల్ల ఒక శబ్దానికి ఉండేటువంటి అర్థాన్ని సంకోచపరిచి దానిని ఒకదాన్ని పరిమితం చేసి అర్థం చేసుకుంటున్నాం తప్ప, దానికి ఉన్న పరిమితులు కనుక తీసేస్తే చెట్టు అంటే ఎవరు? పరమాత్మయే. పుట్ట అంటే ఎవరు? పరమాత్మయే. కొండ అంటే ఎవరు? పరమాత్మయే. ఈ లోకంలో ఉండే శబ్దాలకి ఇది అనుకున్నప్పుడు వేదంలో ఉన్న శబ్దాలకు అర్థాలు వేరే చెప్పేది. ఇంద్రుడు అంటే ఎవరు? పరమాత్మ. వరుణుడు అంటే ఎవరు? పరమాత్మ. ఇంకోటి ఎవడో పర్జన్యుడు అంటే ఎవడు? పరమాత్మ. అక్కడ ఉండేటువంటి దేవతానామములైన ఏ శబ్దమైనా సరే పరమాత్మనే బోధిస్తుంది అనేది ఒక ఫండమెంటల్ సిద్ధాంతంగా వారు తీసుకున్నారు. ఇది తీసుకునేటప్పటికి ఏమైపోయింది? ఈ తత్వంసి వాడి దగ్గర ఇబ్బంది కలగల వారి. కారణం తత్వం అంటే ఏమిటండి? పరమాత్మ. త్వం అంటే ఏమిటంటే పరమాత్మ. అహం బ్రహ్మాస్మి. అహం అంటే ఏమిటంటే పరమాత్మ. బ్రహ్మ అంటే ఏమిటి? పరమాత్మే. ఇంకా వారికి ఏం ఇబ్బంది ఏముంది? అందుకని ఈ శబ్దానికి అర్థం ఎలా వస్తుంది అని మలాగులాలు పడిపోయి దానికి ఏదో ఉండేటువంటి ప్రక్రియలు మార్చేసి ఏవేవో అపమార్గాలు తొక్కవలసినటువంటి అగత్యం వారికి రామానుజాచార్యుల వారికి పట్టల. తత్వమసి అంటే అనాయాసంగా చెప్పారు. తత్వం ఏంటంటే పరమాత్మేనండి. త్వం అంటే ఏమిటండి? పరమాత్మేనండి. అదేమిటి అలా అంటారండి? త్వం అంటే ఎదురుకుండా కుర్రాన్ని చూసి వాళ్ళ నాన్న అంటున్నాడు, ఒరే తత్వమసి శ్వేతకేతో, ఆ పరమాత్మ నువ్వేరా అని వాడి కుర్రాన్ని చెబుతున్నాడు శ్వేతకేతుని. అంటే త్వం అంటే పరమాత్మ అంటారు ఏమిటండి? అంటే నాయన శ్వేతకేతు అనే వేషం శరీరాన్ని ధరించిన ఒక జీవుడు, ఆ జీవుడు లోపల వాడి హృదయం లోపల, ఆ హృదయం జీవుడికి ఇంకా హృదయం ఉండదు అనుకోండి, ఆ లోపల అణురూపంగా ఉండే వాడి లోపల కూడా తాను అధిష్ఠించి ఉండి ఆ జీవుణ్ణి వాడి శరీరాన్ని నియమిస్తూ ఉండేవాడు ఎవడో ఆయన పరమాత్మ. అందువల్ల శ్వేతకేతు అంటే ఎవరు? పరమాత్మే. ఆ రూపంలో కనిపిస్తున్నాడు, శరీరంలో కనిపిస్తున్నాడు. ఆ శరీరంలో ఉన్న జీవుడు, జీవుడు లోపల ఉన్న పరమాత్మ. ఈ రకంగా తత్ అంటే ఎవరండి? పరమాత్మ. సకల జగత్ కారణమైన పరమాత్మ తత్తు. త్వం అంటే ఏమిటి? శ్వేతకేతు అనే వేషం వేసుకుని శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ. ఇంకా అర్థం చెప్పినప్పుడు ఇంకేమి ఇబ్బంది ఏముంది? ఇంకా ఏమీ వారికి నల్లేరు బండి మీద
ప్రయాణంలాగా నల్లేళ్ల మీద నడిచి వెళ్ళినట్టుగా, బండి నడిచినట్టుగా అది అప్రయత్నంగా సాగేది. అందువల్ల ఏదైనా ఒక సిద్ధాంతాన్ని చేసుకునేటప్పుడు ఒక మౌలికమైనటువంటి సిద్ధాంతాన్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు రామానుజుల వారి సిద్ధాంతంలో సర్వప్రథమమైన సిద్ధాంతం ఏమిటి? సృష్టిలో ఉన్న ఏ వస్తువును బోధించే శబ్దమైనా, వేదమందుండే ఏ దేవతను, ఏ వస్తువును బోధించే శబ్దమైనా పరమాత్మ అనేదే చిట్ట చివరి అర్థముగా గుర్తించండి. మిగతా అర్థాలు మీరు ఏం తీసుకున్నా మీ వ్యవహారం కోసం మీకున్న అవగాహనలో ఉండే లోటును బట్టి మీరు తెలుసుకుంటున్నారు తప్ప నిజానికి అది వాస్తవార్థము కాదు. దీనిని మధ్వాచార్యుల వారు కూడా తీసుకున్నారు. మధ్వాచార్యుల వారు, రామానుజుల వారు ఈ సిద్ధాంతాన్ని ఆ మధ్య అక్కడెక్కడో చర్చ వచ్చినప్పుడు ఆయన మా సిద్ధాంతాలు సొంతం అంటూ ప్రారంభించాడు. ఆయన ప్రారంభిస్తే, ఏమండి మీరు అలా అంటారు, మధ్వ సిద్ధాంతంలో సర్వేషాం శబ్దానాం పరమాత్మ పర్యంత వాచకత్వం అని మీరు చెబుతున్నారు కదా, ఏ శబ్దమైనా పరమాత్మనే బోధిస్తుందని మరి మధ్వాచార్యుల వారు తమ భాషలో రాశారు కదా, ఇది ఎవరిదంటారు ఈ సిద్ధాంతం? రామానుజుల వారు చెప్పింది. అంతకుముందు ఎవరూ చెప్పలేదు, యామునుడు కూడా చెప్పలేదు. యామునుడు తాడు సిద్ధిత్రయాన్ని కూడా ఎక్కడ ఈ మాటలు మనకు కనిపించవు. ఆళ్వారు అంటూ ఉంది. ఆళ్వారు యొక్క సూక్తుల్లో సూచనగా ఈ విషయం ఉన్నది. ఎందుకంటే ఆ సర్వము పరమాత్మను వారు దర్శించారు కనుక మీరు ఏ వస్తువుని తీసుకున్నా ఆ వస్తువులో పరమాత్మ ఉన్నాడు. అందువల్ల ఏ వస్తువు బోధకమైన శబ్దం తీసుకున్నా పరమాత్మ వాచకమే. అది వాళ్ళకి అవగాహనలోకి వచ్చింది. అది సిద్ధాంతాన్ని వీరు రామానుజుల వారు తీసుకుని ఇది ఫండమెంటల్గా తీసుకుని దీని మీద బిల్డప్ చేశారు. మీకు వేదార్థ సంగ్రహం అంతా దీని మీదే నడుస్తుంది. అశ్రుత వేదాంత పురుషా, వేదాంతం చదువుకోనటువంటి వాళ్ళు తేషాం శబ్దానాం తేషు అర్థేషు, ఆయా శబ్దాలకు ఆయా అర్థాల్లో వాచ్యైక దేశే వ్యుత్పత్తిం గృహంతి, దానికి ఉన్న అర్థాన్ని, పూర్తిగా ఉన్న అర్థాన్ని వదిలేసి కొంత అర్థం తీసుకుంటారు. పరమాత్మ అనే అర్థం వదిలేసి, జీవుడు అనే అర్థం వదిలేసి బయట కనిపించేటువంటి భౌతికమైన చెట్టు అంటారు. ఆ లోపల జీవుడు ఉన్నాడని తెలియదు, ఆ లోపల పరమాత్మ ఉన్నాడని తెలియదు. ఆ రెండు వదిలేస్తారు. చెట్టు అంటే ఏమిటండి? ఆకులతో కొమ్మలతో కూడిన ఓ పదార్థము. అంత మాత్రమే వీరు వారికి ఆ వ్యుత్పత్తి, శాస్త్ర వ్యుత్పత్తి, వేదాంత వ్యుత్పత్తి లేకపోవడం చేత, జ్ఞానం లేకపోవడం చేస్తున్నారు. ఏమండి మరి ఆ మాత్రం మరి ఎవరు చెప్పారు? మీరు చెప్పేస్తే సరిపోతుందండి. మేమే ఒక సిద్ధాంతం చెబుతున్నామంటే మీరు ఓ మార్గం వేస్తే మేము ఇంకోటి వేస్తాం. అడ్డదోవలు ఎంతమంది ఎన్నైనా వేయచ్చు. దానికి నిర్భరత్వం ఏముంది? మీరు చెప్పేస్తే మేము ఒప్పుకోవాలా? అయ్యా మేము చెబితే మీరు ఒప్పుకోకర్లా. ఎవరు చెబితే ఒప్పుకోవాలో వారు చెప్పారు, అది మీరు ఒప్పుకోండి. ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. ఇంకెవరు చెప్పారు? బ్రహ్మసూత్రకారులు చెప్పారు. ఒకటి ఉపనిషత్తు చెప్పింది. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. భగవంతుడు అన్నట్ట దాన్ని సంకల్పించాడు. నేను ఈ జీవుణ్ణి శరీరంగా తీసుకుని ప్రతి వస్తువులో ప్రవేశించి ఆ వస్తువుకు ఒక పేరు, ఒక ఆకారము నేను కలగజేస్తాను. ఇది ఆయన సంకల్పించాడు. ఈ స్తంభంలో ఆ జీవుడు కనపడ్డాడు, జీవుడు ఉన్నాడు. ఈ మధ్య చాలా చర్చలు అయినాయి. అచేతన వస్తువులైన జీవుడు ఉన్నాడా, జీవుడిని శరీరంగా చేసుకుని పరమాత్మ ఉండారా అంటే, జీవుడు ఉంటే మనకే అభ్యంతరం? ఆయన జీవుడితో కలిసి ఇందులో ప్రవేశించాడు అనుకోండి, మనం ఏమైనా అడ్డం పెడతామా? అలా ప్రవేశించడానికి వీలేదని మనం నియమించడానికి చెప్పాడు. ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య, ఈ జీవుణ్ణి ద్వారంగా చేసుకుని, వీడిని శరీరంగా తీసుకుని, వీడితో పాటు నేను ప్రతి వస్తువులోనూ ప్రవేశిస్తా. వారు చెప్పారు అక్కడ లోష్టం, కాష్టం, ఇంకా లత, గుల్మం, మనుష్యుడు, దేవతడు, రాక్షసుడు, యక్షుడు, ఒక పెద్ద లిస్టు ఇచ్చేశారు. అన్నింటిలోనూ అంతే. మీరు ఏది తీసుకున్నా జీవుడిని ప్రవేశపెట్టి ఆ జీవుడి లోపల తాను అధిష్టానంగా ఉండి ఆ వస్తువుగా తాను కనిపిస్తూ, అంటే మన కంటికి తెలియదు, మన కంటికైతే కనిపించడు, కానీ ఆయన ఉంటూ నియమిస్తూ ఉంటాడు. ఇది మనకు చెప్పింది. దానినే బ్రహ్మసూత్రకారుడు బాదరాయణ మహర్షి గారు ఆ వైదికమైన రహస్యం ఎరిగినవాడు కనుక ఒక చిన్న సూత్రం రాశాడు, అందమైన సూత్రం రాశాడు. చరాచర వ్యపాశ్రయస్తు స్యాత్ తద్వ్యపదేశ అభాక్త
తద్భావభావిత్వాత్. ఇది మా దగ్గర పాఠం చదివాడికి చెబుతుంటే అయ్యా ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది మిగతా సూత్రాల సంగతి ఎలా ఉన్నాయి, ఇది చాలా ఫండమెంటల్గా ఉండే సూత్రం. చరాచర వ్యపాశ్రయ, ఈ సృష్టిలో ఉండే కదలిక లేనివి ఏ వస్తువు తీసుకున్నా వాటిని ఆశ్రయించి ఉన్నటువంటి శబ్దము చరాచర వ్యపాశ్రయ. తద్వ్యపదేశ, ఆ పరమాత్మ యొక్క నామమే సుమా. ఈ సృష్టిలో ఉండే కదలిక గల వస్తువుని తీసుకోండి, కదలిక లేని వస్తువుని తీసుకోండి, ఏ వస్తువు తీసుకున్నా ఆ వస్తువును బోధించడానికి మీరు వినియోగించే శబ్దం ఏదైతే ఉందో అది తద్వ్యపదేశ, ఆ పరమాత్మ యొక్క నామము సుమా. ఎలా చెబుతారండి ఏమండి? ఎలా నిజంగానా అబద్ధంగానా? మేము అంటాం వాడికి ఏమంటే రాదండి అంటాం, వాడు రాజు కాదు రాదు అంటాం. వాడికి ఏమిటంటే బ్రహ్మాండం వీడండి అంటాం. ఇది భాక్తముగా అంటాం. వాడు కాని వాడిని కూడా వాడుగా అస్క్రైబ్ చేసి లోకంలో మనం వ్యవహరిస్తుంటాం. అలాగా కాదు, అభాక్త ముఖ్యయేవ, నిజంగానే ఇందులో కల్పన ఏం లేదు. చెట్టుని పరమాత్మ అంటే మేమేదో కల్పించి అన్నామని అనుకోవద్దు. చెట్టు లోపల జీవుడు లోపల పరమాత్మ నిజంగానే ఉన్నాడు కనుకనే మేము అంటున్నాము. అందువల్ల తద్వ్యపదేశ. ఏమిటి దీనికి నియమనం? ఎందుకు చెప్పగలరు? తద్భావ భావిత్వాత్, ఆయన ఉంటే ఇది ఉంటుంది కనుక. ఆ పరమాత్మ ఉంటేనే స్తంభం ఉంది, ఆ పరమాత్మ ఉంటేనే నువ్వున్నావు, పరమాత్మ ఉంటేనే నేనున్నాను, పరమాత్మ ఉంటేనే మైక్ ఉంది. ఏ వస్తువు తీసుకున్నా ఆయన ఉన్నాడు కనుకనే ఇది ఉంది తప్ప లేకపోతే దీనికి ఉనికి లేదు. తద్భావ భావిత్వాత్, ఈ సృష్టిలో ఉండే చరాచర వస్తువులన్నీ పరమాత్మ యొక్క ఉనికి చేత తాము ఉనికిని పొందుతున్నాయి కనుక ఇవన్నీ వీటిని బోధించే శబ్దాలు వీటివి కావు. ఈ శబ్దాలన్నీ పరమాత్మకే చెందినవి సుమా అని ఒక అద్భుతమైన సూత్రాన్ని మనకు బ్రహ్మసూత్రకారుడు రాశాడు. దేన్ని బట్టి రాశాడు? ఉపనిషత్తులో ఉంది కనుక. అనేన జీవేన ఆత్మనాను ప్రవేశ నామరూపే వ్యాకరవాణి అని ఛాందోగ్యంలో వాక్యం ఉంది కనుక ఆ వాక్యాన్ని పట్టుకుని బ్రహ్మసూత్ర గారు చేస్తే ఈ సెంట్రల్ కాన్సెప్ట్ రామానుజుల వారు పట్టుకున్నారు. ఎన్ని సూత్రాలున్నా వారికి ప్రాణం లాంటివి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలను పట్టుకుని దాని మీద బిల్డప్ చేస్తారు. ఇది తీసుకొచ్చి మొట్టమొదటిగా పెట్టి, నాయన మొట్టమొదటి ఇది అర్థం చేసుకోండి. ఏ శబ్దాన్ని మనం నోటి వెంట వాడినా మీకు తెలిసినా తెలియకపోయినా అది పరమాత్మ వరకు అర్థాన్ని బోధిస్తుంది. ఎలాగూ పైన కనిపించే ఆకారం లోపల ఉండే జీవుడు, ఆ జీవుడికి ఆధారంగా ఉండే పరమాత్మ. ఈ అవగాహనతోటి మీరు కనుక వెడితే మనం ఏ పని చేసినా ఎవరి కోసం చేస్తామండి? పరమాత్మ కోసమే చేస్తాం. ఇంద్రప్రీతి కోసం యజ్ఞం చేశాం మేము. ఇంద్రుడైన వాడు ఉంటే కదా, ఇంద్రుడనే ఆ పేరు కలిగిన శరీరాన్ని ధరించిన జీవుని లోపల పరమాత్మ ఉన్నాడు. అర్థమైంది కదా? అదే గోవర్ధనం. గో అంటే శబ్దమునకు అర్థమును వర్ధనం చేశాడు, పెంచాడు ఆయన. అంతవరకు ఇంద్రుడు అంటే ఏమనుకున్నారు? ఇంద్రుడు అంటే వాడెవడో స్వర్గాన్ని పరిపాలించేటువంటి వాడు, ఇంత వజ్రాయుధం గలవాడు అనుకుని ఇంద్రప్రీతి కోసం మేము ఏదో యాగం చేస్తాను ఆయన, భోవనాలు పెడతామండి, ఇంతంత కుప్పలు పోస్తాము, ఆయన పిలుస్తాము, వస్తాడు, తినేసి పోతాడు. తినడనుకోండి, ఏదో చూసేసి విడిపోతాడు, ఆయన వర్షం కురిపిస్తాడు, మనం బ్రతుకుతున్నాం నాన్న, అందువల్ల మేము ఈ పని చేస్తున్నాం అన్నాడు నందమహారాజు గారు. అంటే అయ్యో అంత పిచ్చ పని చేస్తున్నారు నాన్న, ఇంద్రుడు ఇస్తాడా? ఏమివ్వడు. దీనికంతటికి నియామకుడైన వాడు ఒకడు ఉన్నాడు. ఆ నియామకుడైన వాడు ఆయనే ఇస్తాడు. ఆయన సత్వరజ సమస్తులనే 3 గుణములను ఏర్పాటు చేసి ఆ గుణముల యొక్క ప్రకోపం వల్ల ఈ సృష్టి అంతా నడిచేటట్టుగా ఈ కాలంలో ఎండ రావాలి, ఈ కాలంలో వాన రావాలి, ఈ కాలంలో చలి వేయాలి అని ఒక వ్యవస్థ చేశాడు. ఆ వ్యవస్థ చేసిన పెద్ద మనిషి ఎవడో ఉన్నాడు. ఇంద్రుడు ఏం చేస్తాడు? ఇంద్రహ కింకరిష్యతి. ఇంద్రుడనేవాడు ఏం చేస్తాడు? ఇంద్రుడనేవాడు ఎవడు ఉన్నాడు ఏంటి అంటే ఇంద్రుడు లేడు. ఇంద్రాణయ నామంతో చెప్పబడేవాడు ఎవడు? పరమాత్మే. అది మీకు తెలియదు. ఇంద్రుడు అంటే ఎవడో ఇంద్రుడు అనుకుంటున్నారు, ఆయనకి చేస్తున్నారు. కానీ అసలు ఇంద్రుడు వేరే ఉన్నాడు. ఎవడైనా ఇదిగో నేనే. ఆ మాట చెప్పకుండా చమత్కారం చేసి ఇగో ఇవాళ చూడండి అసలు ఆయన వచ్చి తింటాడు, నేను చెప్పినట్టు చేయండి అన్నాడు, చేయించాడు. మనం ఈ గోవర్ధన పర్వతాన్ని బట్టి బ్రతుకుతున్నాం. ఇక్కడ మన ఆవులు అవి హాయిగా మేస్తున్నాయి. అక్కడ ఉండేటువంటి అడవిలో అక్కడ ఉండే కాష్టాన్ని మనం ఇంటికి ఉపయోగించుకుంటున్నాం. ఈ గడ్డి మనకు ఉపయోగిస్తుంది. అక్కడి నుంచి వచ్చేటువంటి కళిందగిరి, గోవర్ధన పక్కనే ఉంది కళిందగిరి నుంచి వచ్చే కాళింది యమున అనేది
ఆ కాళింది దాని యొక్క జలాలతో హాయిగా బ్రతుకుతున్నాం. అందువల్ల కంటికి కనిపిస్తున్నటువంటి ఈ నది, ఈ కొండ, ఇవన్నీ వదిలేసేసి ఎవడో అంటారేమిటి, ఇవాళ ఆ గోవర్ధనానికి మీరు పూజ చేయండి, మీ కోరికలను తీరుతాయన్నారు. ఏడు గుర్రం ఎలా చెబుతున్నాడు, ఇంద్రుడికి వదిలేసి కొండకి చేయమంటాడేమిటి, ఈ కొండ ఏమైనా ఇస్తుందా అనుకున్నారు. సరే, కుర్రాడు చెప్పాడు కదా, బాలాదం సుభాష్ యుక్తియుక్తం వచో గ్రాహ్యం. యుక్తియుక్తంగా ఉంటే మాట తీసుకోవాలి. బాలాదం సుభాషితం, కుర్రకుంకు కదా అని మంచి మాట చెప్పడం ఏం లేదు కదా, వాడు చెప్పచ్చును. సరే విందాం ఈసారికి అనుకున్నారు, విన్నారు. వింటే ఆయన లోపల ప్రవేశించాడు కొండలో. నేనే అన్నాడు అని తాను ఆ పదార్థాలన్నీ గ్రహించాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలిసింది, గోవు యొక్క అర్థాన్ని వర్ధనం చేశాడు ఆయన. అంతవరకు ఇంద్రుడు అంటే దేవేంద్రుడు పరిపాలకుడు అనుకునే అర్థానికి ఇప్పుడు అర్థం ఏమైపోయింది, ఇంద్రుడు కాదు, ఇంద్రుడి లోపల ఉన్న జీవుడు, ఆ జీవుడిని నియమించేటువంటి కృష్ణరూపుడైన పరమాత్మ అని అర్థం వచ్చేసింది. ఇది మనకు ఫండమెంటల్గా ఉండేటువంటి సిద్ధాంతం. అవగాహన రైతు వచ్చినప్పుడు ఇది వస్తుంది అన్నమాట. ఈ సిద్ధాంతాన్ని వారు తీసుకున్నారు. దీనికి తద్భావ భావిత్వాత్ అన్నారు కదా. ఈ సృష్టిలో ఉండే ఏ వస్తువు అయినా పరమాత్మనే బోధిస్తుంది. ఎందుకండి, పరమాత్మ ఉంటేనే ఇది ఉంది కనుక, ఆయన లేకపోతే లేదు కనుక. ఎవరు చెప్పారు అంటే, యః పృథివ్యాం తిష్టన్ యః పృథివీమంతర యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరా యమయతి సతే ఆత్మ అంతర్యామ్యమృత అని ఒక బృహదారణ్యకంలో సువారోపనిషత్తులో అది ఒక అంతర్యామి బ్రాహ్మణం అని ఉంది. అంటే భగవంతుడు మనకు తెలిసినా తెలియకపోయినా అంతర్యామిగా ఉంటాడు. ప్రతి వస్తువులోనూ తాను ప్రవేశించి మనకు కనిపించకుండానే నియమిస్తూ ఉంటాడు. ఇది అంతర్యామి బ్రాహ్మణం చెబుతోంది. ఆ అంతర్యామి బ్రాహ్మణంలో ఉన్న ప్రక్రియ అంతా తీసుకొని ఈ పృథ్వీలో ఉన్నాడు, కానీ ఆ పృథ్వీకి తెలియదు నా లోపల పరమాత్మ ఉన్నాడని, నన్ను నియమిస్తున్నాడన్న పృథ్వీకి తెలియదు. ఇలా పృథ్వీకి తెలియకుండానే లోపల ఉండి పృథ్వీ యొక్క ఆ స్వరూప స్వభావాలను నియమిస్తూ ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే, నాన్న ఓ శ్వేతకేతు నీలో కూడా ఉన్నాడు నాన్న, నిన్ను నియమిస్తున్నవాడు ఆయనేనయ్యా అని తండ్రి కొడుకు చెప్పాడు. అలాగే ఒక పెద్ద లిస్టు ఇచ్చాడు. పృథివ్యాం తిష్టన్ ఏ జలే తిష్టన్, ఎవడు జలమందు ఉన్నాడో, ఎవడు మృత్యుయందు ఉన్నాడో, ఇలాగ ప్రారంభించే మొత్తం యో విజ్ఞానే తిష్టన్, ఎవడు ఆత్మయందు ఉన్నాడో, ప్రతి జీవుని యందు లోపల తాను ప్రవేశించి ఉండి నియమిస్తున్నాడో వాడే అంతర్యామి అయిన పరమాత్మ నాయన. అందువల్ల అన్ని వస్తువుల్లోనూ అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. అనగా లోపల ఉండి మనకు తెలియకుండానే మనం నియమిస్తుండే పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు ఆయన నియమించకపోతే నేను తిని ఇక్కడికి వచ్చేవాడిని కాదు, అయ్యా మీరు మాట్లాడినా అనేవాడు కాదు, మాట్లాడేవాడిని కాదు, నేను మాట్లాడటానికి అవకాశం లేదు. ఇందువల్ల ఆయన లోపలుండి యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి, ఎవడు నా లోపల ప్రవేశించి మమ వాచమిమాం ప్రసుప్తాం, లోపల నిద్రాణంగా ఉండేటువంటి నిరుపయోగంగా ఉండేటువంటి నా వాక్కును ప్రసుప్తయతి, ఇలా తట్టి మేల్కొల్పుతున్నాడు. అన్యాంశ్చ హస్త చరణ, ఈ హస్తచరణాదులను, విషయములను, త్వగాదీన్, ఆఖరికి ప్రాణాన్, వీటన్నింటినీ నడిపేటువంటి ప్రాణాన్ని కూడా ఎవడైతే నడుపుతున్నాడో నమో భగవతే పురుషాయ తస్మై, అటువంటి ఆ పరమాత్మకు మేము నమస్కరిస్తున్నాము అని వాడికి తెలిసింది. వాడికి ప్రహ్లాదుడు ఎవడో ధ్రువుడు యొక్క మాట అనుకుంటాను. అందులో మన లోపల ఒక ఆయన ప్రవేశించి ఉన్నాడు, మనకు తెలియదు. ఆయన అదే మనకి చమత్కారంగా చెబుతున్నారు. రాత్రిపూట పడుకున్నాము హాయిగాను, గుండెల మీద వేసి పడుకున్నాము, ఏం తెల్లవారులు అయిన తర్వాత ఏం గ్యారెంటీ ఏమిటి, కానీ పడుకునేటప్పుడు మాత్రం నిర్భయంగా అబ్బో తెల్లవారి లేచేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని అనుకుంటూనే పడుకుంటాము, లిస్ట్ అవుట్ చేసుకొని పడుకుంటాము. కానీ ఏమిటిది, కానీ ఏష సుప్తేషు జాగర్తి కామం పురుషో నిర్మిమాణ. ఉపనిషత్తు చెప్తే, ఒరే నువ్వు నిద్రపోతున్నప్పుడు ఒకడు మేలుకొని ఉన్నాడు పాపం, తెల్లవారులు మేలుకొనుండి నీవు కలల కంటే నీ పుణ్యపాపానుగుణంగా కలలిస్తున్నాడు. ఆ కళల్లో నీ వేదాన్ని అనుభవించవలసిన పెద్ద సింహాసనం ఆయన పట్టుకొచ్చేస్తున్నాడు, ఓ పెద్ద కారు ఆయనే ఇస్తున్నాడు, ఓ మహాభవనాన్ని ఆయనే నిర్మాణం చేసి నీకు ఇస్తున్నాడు, అందులో పెడుతున్నాడు, నీకు ఆనందం కలగజేస్తున్నాడు. నువ్వేదన్నా పాపం చేస్తే నీ పాపం పోగొట్టాలంటే ఓ భయంకరమైన గోతులను నిన్ను బారేసి కుయ్యోమర్రోని ఏడిచెట్టుగా చేసి మంచమించి కింద పడేట్టుగా చేసి ఆ దెబ్బతోటి నీ పాపం అంతా పోయేట్టు కూడా పాపం ఆయనే చేస్తున్నాడు. సహికర్త
ఏ ససుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ. అసలు పురుషుడు ఆయన, పురుషైతే ఇది పురుష, అసలు మన లోపల ఉన్నవాడు ఆయన. ఆయన ఉంటే మనం నాటకం ఆడుతున్నాం. ఎన్ని నాటకాలు ఆయన లోపలుండి మనం నియమించి, ఇదిగో ఇది మాట్లాడరా నాయన, ఇలా చేయరా నాయన, అలా చేయరా, ఇలా ఉండు అని చేస్తుంటే, అలా వినకపోతే వినిపించే పెద్దలను కూడా ఇచ్చేదిగో వారి ద్వారా వినని, వారి శాస్త్రాలు ఇచ్చి, శాస్త్రం ద్వారా, ఆచార్యుల ద్వారా, సజ్జనుల ద్వారా మనం నియమిస్తూ మన లోపల ఉండి ప్రనుక్షణము చూచేటువంటి పెద్ద మనిషి ఒకడు ఉన్నాడు. ఇది మనకు ఫండమెంటల్గా ఉండేటువంటి సిద్ధాంతము. అందువల్ల ఇది మనం తెలుసుకు అర్థం చేసుకుని ఏ వస్తువైనా పరమాత్మ బోధకమే అని రామానుజాచార్య స్వామి వారు ఒక అద్భుతమైనటువంటి బేసిక్గా ఉండేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇవాల్వ్ చేసి, ఆ సిద్ధాంతం మీద తమ యొక్క విశిష్ట అద్వైత సిద్ధాంతం. నేను చెప్పారు స్వామివారు, అద్వైతం ఒకటే తత్వం ఉంది, కానీ ఒకటి ఒంటికాయ సొంటు కొమ్ములాగా ఒకటే లేదు, రెంటితో కూడి ఉంది. ఆయన యవనాచార్యులు వారు చెప్పారు ఈ మాట. ఆయన చోళ మహారాజు గారు అండి అన్నారట. ఆయన చోళ మహారాజు గారు అంటే ఆయన ఒంటికాయ సొంటు కొమ్ములా ఉంటాడా? ఆయన ఉన్నాడు, ఆయన నెత్తి మీద కిరీటం ఉంది, ఆయన ఒంటి మీద గుడ్డలు ఉన్నాయి, ఆయనకు పెళ్ళం ఉంది, ఆయనకు పిల్లలు ఉన్నారు, ఆయన మంత్రులు ఉన్నారు, పరిపాలించే ప్రదేశం ఉంది, ప్రజలు ఉన్నారు. ఇన్ని ఉంటేనే చోళ మహారాజా అనేటువంటి పదంతో ఆయన పిలుస్తున్నాడు, లేకపోతే లేనే లేదు. అందువల్ల యథా చోళనరూప కశ్చిత్ అద్వితీయోస్తి భూతలే. అసమానుడైనటువంటి మహారాజు గారు, చోళ మహారాజు గారు ఆయన ఉన్నాడు అన్నప్పుడు ఆయనతో సమానుడైన వాడు ఎవడు లేడు, చాలా గొప్పవాడు అని చెప్పినట్లుగా పరమాత్మ అద్వితీయుడై ఉన్నాడండి. అంటే మిగతావేమీ లేదు, అన్నీ కొట్టి తోలేశాడని అర్థం కాదు. అసమానంగా ఆయన ఉన్నాడు, కానీ కొన్నింటిని కలిగి ఆయన ఉన్నాడు. రాజుగారు అంటే నెత్తి మీద కిరీటం ఉన్నట్టుగా, భార్యాబిడ్డలు ఉన్నట్టుగా, సంతానం ఉన్నట్టుగా, మంత్రులు ఉన్నట్టుగా, రాజ్యం ఉన్నట్టుగా, ప్రజలు ఉన్నట్టుగా, ఇవన్నీ ఉంటేనే రాదన్నట్టుగా ఆయన కూడా బ్రహ్మము అన్నారు. బ్రహ్మం అంటే ఏమిటి? ఆయన ఒంటికాయ సొంటుకమైతే బ్రహ్మం కాదు, బ్రహ్మతి బ్రహ్మయేతి. ఆయన విస్తరిస్తాడు, వస్తువులో ప్రవేశించి దానికి విస్తారాన్ని కలగజేస్తాడు, ఒక వ్యక్తికి వికాసాన్ని కలగజేస్తాడు, పేరు కలగజేస్తాడు, ఐశ్వర్యం కలగజేస్తాడు, గొప్పతనం కలగజేస్తాడు, 10 మంది చెప్పేటట్టుగా చెప్పుకునేట్టుగా చేస్తాడు. ఇది బ్రహ్మణం, విస్తరింపజేస్తాడు. ఆ వ్యక్తికి ఒక వికాసాన్ని కలగజేస్తాడు. తాను వికసించగలడు, ప్రతి వస్తువులోనూ తాను ప్రవేశించి వికసింపజేయగలడు కనుక ఆయనకు బ్రహ్మ అని పేరు. అందువల్ల ఈ బ్రహ్మశబ్దమే ఏం చెప్తోంది? ఆయన ఒంటికాయ సొంటుకు ముక్కాదు, వెనకాల కొంత సరంజామ కలిగిన వాడు అని తెలుస్తోంది కనుక ఆయన ఒకడే, అద్వైతమే, అద్వైతత్వమే, కానీ విశిష్ట అద్వైతము. మరికొన్ని తన వెనకాల పెట్టుకుని ఒకడుగా ఉన్నాడు. ఈయన ఒక అద్భుతమైన సిద్ధాంతం చెప్పారు. అందువల్ల ఈ పూటకి ఇది గుర్తుపెట్టుకోండి, లోక శబ్దాలు కానీ, శాస్త్రంలో ఉండే శబ్దాలు కానీ పరమాత్మనే చిట్ట చివరికి బోధిస్తాయి. సాధారణంగా పై ఉండే వస్తువు, ఆ వస్తువు లోపల ఉండే జీవుడు, జీవుడు లోపల ఉండే పరమాత్మ, వీడిని బోధిస్తాయని ఇది ఫండమెంటల్గా ఉండే ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను ఆధారంగా చేసుకుని రామానుజాచార్య స్వామి వారు చెప్పారని మనం అవగతం చేసుకుంటే వారి గ్రంథాలు మనకు చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.